హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఏమంటారు ఒక సూపర్ డూపర్ ఆమ్లెట్ రెసిపీ ఇది. ఈ ఆమ్లెట్ గొప్పతనం ఏంటంటే జనరల్గా ఆమ్లెట్ అంటే వేడివేడిగా తింటే బాగుంటుంది, తర్వాత సతుకు అస్సలు టేస్టీగా ఉంటుంది. కానీ ఈ ఆమ్లెట్ రేపు పొద్దున్న తిన్నా కానీ అదే టేస్టీగా ఉంటుంది, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అదేంటి ఎలా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్. గుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆలుగడ్డ చిన్న ముక్క. ఈ 3 గుడ్లతోని ఒక 10 ఆమ్లెట్లు అవుతాయి. అండ్ పన్నీర్ చిన్న ముక్క. ఏంటి ఇవన్నీ ఒకసారి ఆల్రెడీ మన దాంట్లో గుడ్డు కూర చూడండి, ఫ్రై ఒకసారి చేశాను, అది 1 మిలియన్ వ్యూస్ దాటిపోయింది విదిన్ నో టైమ్, 3 months కన్నా లోపలే. ఆ రెసిపీలోంచి ఇన్వెంట్ చేయబడిన ఆమ్లెట్ ఇది. మన 2-3 సార్లు సక్సెస్ఫుల్గా. ఒకసారి మా వారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఈవినింగ్ వచ్చినప్పుడు మంచిగా బయట పార్టీ అవుతుంటే సర్వ్ చేస్తే అసలు మామూలుగా లేవు దానికి అప్లాస్. అండ్ మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు పప్పుచారులోకి వెరైటీగా ఉంటుందని ఈ ఆమ్లెట్ ఇస్తే అబ్బా అన్నారు. సో మీరు చేయటం చాలా ఈజీ. చిన్న చిన్న చేంజెస్తోనే లైఫ్ని మనం ఎంత ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు. లైఫ్ ఏంటండి కొత్తగా, వంట మన జీవితంలో ఒక ప్రముఖమైన పాత్ర కదండి, అందుకే లైఫ్ అన్నాను. సో దీనికి చిన్న ప్రిపరేషన్ ఉందంతే, వెరీ సింపుల్, వెరీ ఈజీ. మా ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఎప్పుడు ఏమొస్తుందంటే ఆమ్లెట్ని ఉడకాలి అంటారు. నాకు ఆమ్లెట్ ఉడకటం ఏంటి అనేది అర్థం కాదు ఆ కాన్సెప్ట్ ఎప్పుడు. కానీ వన్స్ ఇట్లా ట్రై చేసిన తర్వాత ఉడకాలి అనే దానికి నాకు సొల్యూషన్ దొరికింది. జస్ట్ కొంచెం ఆయిల్, ఒక 2 teaspoons. 10 ఆమ్లెట్లకి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి మనము ఏమంటారు దోశ పిండి అంటూ ఏదైనా పిండి కలిపి పెట్టుకుంటే దోశలు వేయటం ఎంత ఈజీ, నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం, కలుపుకోవటం. అట్లాగా ఇప్పుడు మనము ముందు ప్రిపరేషన్లో ఉన్నాము. ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు వేయాలి ఆమ్లెట్. వేడివేడిగా బాగుంది, 2 hours తర్వాత బాగుంది, నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎలా ఉంది నా ఫేస్ అదంతా ఇవాళ మీరు ఎప్పుడు అడిగిన ఒక దానికి ఇవాళ నేను చూపించాను. అదేంటంటే ఎలా రెడీ అయ్యాను, ఎలా సింపుల్గా ఎట్లా రెడీ అవ్వచ్చు అనేది చూపించాను. చూడండి, అది కూడా నేను బాగా నమ్మే బాడీలిషియస్ ప్రోడక్ట్స్ తోటి. దాదాపు ఇప్పటికే 3-4 వీడియోస్ చేశాను బాడీలిషియస్ది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్స్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తారా మేడం అంటే నేను వాడి చూసి సాటిస్ఫై అయినాకే చెప్తానండి అన్నాను. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా రెడీ అయ్యాను. ఐ మేకప్ గురించి చాలామంది అడుగుతారు కదా, సింపుల్గా ఎట్లా అవ్వచ్చు చెప్పాను. సో కాగిపోయింది. ఉల్లిపాయలు జస్ట్ 3 గుడ్లకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నది చాలు. పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఇట్లా సన్నగా తరుక్కోండి. ఆమ్లెట్ వేసేటప్పుడు ఆనియన్ని ఫస్టే వేయించి కనుక మనం ఆమ్లెట్ వేయగలిగితే అసలు ఉడకాలి, పచ్చిగా ఉంది ఇట్లాంటి బాధ ఉండదండి, టెన్షన్ ఉండదు. ఇట్లా స్ప్రెడ్ అయి ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా అన్నీ సమానంగా కనిపిస్తాయి వేగుతున్నట్టు. సో ఇది ఇట్లా వేగుతుంటే ఈ రెండింటిని ఏం చేయాలి, మన ఇది ఉంది కదండి, దాంతో జస్ట్ ఇట్లా గీరేయండి పొయ్యి మీద. ఎక్కువ అవసరం లేదు, కొన్నే. ఎంత టేస్ట్ యాడ్ అయిందోనండి. ఎగ్ బుర్జీలో మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ 2 అని చెప్పి ఒక వీడియో చేశాను చూడండి, 1 million views అందులో చేశాను. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అలాగే ఇందులో మష్రూమ్ కూడా ఇస్తే చాలా బాగుంది. అది వేరే మష్రూమ్ పాలకూర వేయాలి, అది వేరే రెసిపీ చూపిస్తా. అది కూడా కిచెన్లో ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తాను నేను. రోజు డైలీ రొటీన్ని మనం బోర్ కొడుతుంది అది ఇదని తిట్టుకునే దానికన్నా ఇలా ఇన్నోవేటివ్గా ఏమైనా ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది తినడానికి. బయటికి పోయి అడగరు మాకు స్విగ్గీ కావాలి, జొమాటో కావాలి, ఇంకోటి కావాలి, ఆర్డర్ చేద్దామని. నిజంగా లైఫ్లో మనము ఏదైతే ఫేస్ చేస్తున్నామో టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది అదృష్టం అండి. కాకపోతే దాన్ని మనకి ఆయుధాల్లాగా వాడుకోవాలి, కానీ వాటి వలలో పడకూడదు, వాటికి మనము అడిక్ట్ అవ్వకూడదు. మన కళని అవి పెంచేటట్టు ఉండాలి, మన లైఫ్ని అవి ఎన్హాన్స్ చేయాలి, కానీ కిల్ చేయకూడదు. పన్నీరు, ఆలుగడ్డ. పన్నీర్ జస్ట్ 20 grams క్యూబ్, ఆలుగడ్డ మీడియం సైజ్ ఆలుగడ్డలో సగం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ అయిపోతుంది. నేను ఇది వేసుకునేటప్పుడు ఏం చెప్పానో చూడండి. బాడీలిషియస్ ఇప్పుడు ఎట్లా ఇది వేగేలోపు 2 minutes అనండి, ఎక్కువ వేగటానికి లేదు. ఇది వేగేలోపు నేనేం చెప్పానో చూడండి. అసలు ఏం లేకుండా నా ఫేస్ని చూడలేదన్నారు కదా, ఇలా ఉంటుంది నా ఫేస్. హ్యాపీ. ఇప్పుడు నా దగ్గర పెప్టైడ్ సెరామైడ్ కొలాజిన్ సీరం ఉంది. ఇది ఎవరిది? సేమ్ బాడీలిషియస్ వాళ్ళది. దీన్ని నేను 1 year బ్యాక్ నేను దీని గురించి చెప్పాను, చాలా మంచి రిజల్ట్ ఉందని. అప్పటి నుంచి వాడుతున్నాను. ఇట్స్ వెరీ నైస్. అందుకని ఇప్పుడు కూడా అదే సీరం యూస్ చేస్తున్నాను నేను. మీ దగ్గర నియాసినమైడ్ ఉంటే పెట్టచ్చు, ఇంకా వైటమిన్ సి సీరం పెట్టచ్చు, టర్మరిక్ సీరం యాంటీ సీరం ఉంటుంది అది పెట్టచ్చు, మీ ఇష్టం. జస్ట్ సీరంని అప్లై చేస్తున్నా. టోనర్ కూడా వాడతారు కొంతమంది, ఈవెన్ మీరు అది కూడా వాడచ్చు, కానీ సీరం మాత్రం పెట్టండి. మీరు ఏం పెట్టినా కానీ నెక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు మొహానికి ఏది పెట్టారో మెడకి కూడా అదే పెట్టండి. సీరం అయిపోయినాక నేను
బాడీలిషియస్ వాళ్ళదే ఓట్స్తో తయారు చేసిన ప్రోటీన్ మాయిశ్చరైజర్. 18 hours మాయిశ్చరైజింగ్ మన స్కిన్ మీద ఉంటుంది. జనరల్గా ఏంటంటే డ్రై స్కిన్కి ఒకటి, నార్మల్ స్కిన్కి ఒకటి, ఆర్డినరీ స్కిన్ అట్లా వాడతారు. ఎప్పుడు కూడా ఎక్కువ పెడితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనేది చాలా రాంగ్ అండి. కొంచెం లైట్గా ఇంత మాయిశ్చరైజర్ మొహాన్ మొత్తానికి వస్తుంది మనకి. ఆల్రెడీ స్కిన్ మెరుస్తుంది చూసారా, ఇంక ఈ మాయిశ్చరైజర్ పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడు కూడా 2 ఫింగర్స్ని యూజ్ చేయండి మాయిశ్చరైజర్కి. ఈ మాయిశ్చరైజర్లో మెయిన్ ఓట్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయండి. మన స్కిన్కి చాలా మంచిదన్నమాట. హైడ్రేటింగ్గా ఉంచడంతో పాటు సూపర్ సాఫ్ట్ టెక్స్చర్ రావాలి అనుకునే వాళ్ళు ఇది వాడాలి. బాడీలిషియస్ వెబ్సైట్లో దాదాపు చాలా షేడ్స్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను దాదాపు 2.5 years నుంచి వాడుతున్నాను ఇది. అప్పటి నుంచి నేను చెప్తున్నాను, చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి చాలామందికి. కాకపోతే ఏంటంటే ఏదో ఒక్కసారి వాడి 2 సార్లు వాడి మనం డిసైడ్ అవడానికి లేదు. మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఒక 2-3 minutes గ్యాప్ ఇవ్వండి. లెట్ ద మాయిశ్చరైజర్ సింక్ మీ స్కిన్లోకి. ఆ తర్వాత మనం వేరేది పెట్టాలి. మీరు ఏం పెట్టినా లిప్స్కి పెట్టడం మర్చిపోకండి, నెక్కి పెట్టడం మర్చిపోకండి, ఇయర్స్ని చెవుల్ని అసలే వదిలిపెట్టకండి. మన ఫేస్ అంటే ఈ బుగ్గలు, ముక్కు ఇదొకటే కాదు. మాయిశ్చరైజర్ చూసారా సింక్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఈ టైంలో సన్ స్క్రీన్ పెట్టాలి. ఈ సన్ స్క్రీన్ 50+++. మాయిశ్చరైజర్ని స్కిప్ చేయాలనుకుంటే కనుక ఓన్లీ సన్ స్క్రీన్తో కూడా ఇది సాధ్యం. ఇది కూడా ఆ సప్పిల్నెస్, ఆ సాఫ్ట్నెస్ని తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి సన్ స్క్రీన్ పెట్టగానే ఒక లేయర్ లాగా ఫామ్ అయినట్టు కనిపిస్తుంటుంది కొన్ని సన్ స్క్రీన్స్. బాడీలిషియస్కి ఆ ప్రాబ్లం లేదు. ఇది మంచిగా సింక్ అవుతుంది, బాగుంది. అండ్ సన్ స్క్రీన్ కూడా ఎక్కడెక్కడైతే మీరు విజిబుల్లీ బయటికి ఉందో స్కిన్ అక్కడ పెట్టడం మర్చిపోకండి. దీన్ని వేసి రుద్దకండి, జస్ట్ ఇట్లా పైన లేయర్ లాగా ఫిల్మ్ కోటింగ్ లాగా ఇట్లా చేయండి. మసాజ్ చేసినా పర్వాలేదు కానీ సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా పైనంగా ఇట్లా అనాలి. ఇందులో యూవీఏ అండ్ యూవీబీ క్వాలిటీస్ ఉంటాయి. సో జనరల్గా 2 క్వాలిటీస్ ఒక దాంట్లో ఉండడం తక్కువ అనమాట. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి వెరీ యూస్ఫుల్. సన్ డ్యామేజ్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే సన్ స్క్రీన్ వాడాల్సిందే. ఇంత మంచిగా స్కిన్లో సింక్ అయిపోయే సన్ స్క్రీన్ నేను చూడలేదు. చాలా నచ్చింది నాకు బాడీలిషియస్ ప్రోడక్ట్స్. అన్నిటికంటే నచ్చింది ఏంటంటే నేను 2 years నుంచి వాడుతున్నాను, దాదాపు 3-4 వీడియోస్ చేశాను, ఇప్పటిదాకా సింగిల్ కంప్లైంట్ రాలేదు. నిజంగా ఐఎమ్ హ్యాపీ అనమాట. అట్లాంటి వాళ్ళ గురించి చెప్పినా కూడా మనకి హ్యాపీ. ఐలిడ్స్ మీద ఎప్పుడన్నా ఏదైనా పెట్టేటప్పుడు ఫింగర్ మన ఉంగరం వేలు ఉంటుంది చూసారా, దాంతోనే పెట్టండి ఎనీథింగ్. అండ్ ఇవి 2 నేను ఐ కేర్ గురించి పర్సనల్గా అడిగాను వాళ్ళని. ఇది డే కేర్ ఐ క్రీము, ఇది నైట్ కేర్ ఐ క్రీము. ఇవి 2 యూజ్ చేస్తే డెఫినెట్గా ఒక 1 month 40 days లోపల మీకు విజిబుల్లీ 2-3 tones ఎక్స్ట్రా కలర్, ముడతలు పోతాయి, ఇది పోతుంది. మీ ఈ పక్కన కూడా ముడతలు ఉంటాయి కూడా ఇది యూజ్ చేయండి. ఐ కేర్కి సంబంధించింది. పెదాల పక్కన కూడా ఏమన్నా ఉంటే ట్రై చేయండి అన్నారు, లేవు. నేను ఐస్కి మాత్రం రెగ్యులర్గా పెడుతున్నా డే అండ్ నైట్. ఇప్పుడు ఇది డే కాబట్టి ఇది పెట్టేస్తున్నా, వెరీ లిటిల్. ఇదే మనకి 2 కళ్ళకి వస్తుంది. అంటే ఒక్కసారి మనం కొన్నామంటే దాదాపు 3 months దాకా ఏది కూడా చూసుకునే పని ఉండదు. కోకో అండ్ మ్యాజిక్ సెల్ పెప్టైడ్స్ ఉంటాయండి. మన కంటి చుట్టూ ఉండే వలయాలు, పఫీనెస్, డార్క్నెస్ను తగ్గించడంలో నెంబర్ 1. దేనికైనా కానీ ఒకటి అప్లై చేయగానే ఒక 1 minute అనే టైం తీసుకోండి. దాన్ని సింక్ అవ్వనివ్వండి, అంతకుముందు వేసిన లేయర్తో మ్యాచ్ అవ్వనివ్వండి. లేకపోతే ఏంటంటే పేడాలకినట్టు వస్తుంది. అట్లా కాకుండా సింక్ అయిపోవాలంటే ఇట్లా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, గాలిలో ఉండండి. అండ్ ఇవన్నీ లిప్ గ్లాసెస్ చాలా 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 బాగున్నాయి. దాదాపు 2 years నుంచి వాడుతున్నాయి. ఇదైతే బీట్రూట్ లిప్ గ్లాస్, ఇది డే కేర్, ఇది మళ్ళీ నైట్ కేర్. అన్నీ బాగున్నాయి. నేను ఎనీ లిప్స్టిక్ వేసుకునే ముందు ఒకసారి దీన్ని రబ్ చేసి పెదాలని కొంచెం హైడ్రేట్ చేస్తాను. లిప్ బామ్స్ స్మూత్గా, హైడ్రేటెడ్గా, సాఫ్ట్ అండ్ సప్పల్ లిప్స్కి చాలా సూటబుల్ అండి బాడీలిషియస్ వాళ్ళది. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే సన్ స్క్రీన్ లిప్ బామ్ కూడా ఉంది. అంటే నైట్ టైం మనం నైట్ లిప్ బామ్ పెట్టుకున్నప్పుడు మార్నింగ్ సన్ స్క్రీన్ లిప్ బామ్ పెట్టుకోవడం మస్ట్ అనమాట, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్. ముందే పెట్టేస్తున్నాను చూసారా లిప్ బామ్, లిప్స్టిక్ ముందు పెట్టాలి. ఈ 1 minute గ్యాప్ దీనికి సరిపోతుంది మనకి. ఇప్పుడు అసలైంది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి, దాదాపు 5 shades ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకు సూటబుల్ షేడ్ ఇది. ఎలా తెలుస్తుందండి అంటే మనం ఒక పిక్చర్ తీసి పంపించినా కానీ మన స్కిన్ ఎలా ఉంది, ఏమేమి వాడాలి అనేది వాళ్ళ అక్కడ డాక్టర్స్ టీమే ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మనకి సజెస్ట్ చేస్తారు. నన్ను ఎప్పుడు చూడలేదు, వాళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చి చెన్నైలో ఉంది. నేను ఎప్పుడు మాట్లాడినా వీడియో కాల్ మాట్లాడతాను, లేకపోతే ఫోటో తీసి పంపిస్తాను. నా కళ్ళు అయితే క్లోజప్లో ఫోటో తీసి పంపిస్తే ఇవి 2 ఇంకా వేరేది కూడా సజెస్ట్ చేశారు, అది కూడా చెప్తాను. రెటినాల్ సిరమ్ ఉంటుంది, అది కూడా పెట్టండి నైట్ టైం అని చెప్పారు. ఇదిగోండి ఫౌండేషన్. నేను ఒక్క సైడే వేస్తాను ఫస్ట్, మీరు డిఫరెన్స్ గమనించండి. ఫౌండేషన్ వేసిన దానికి అయ్యిన దానికి అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫౌండేషన్ కూడా అంతే, డ్రాప్స్ లాగా పెట్టాలండి. ఐ ఏరియాలోకి రానియకండి ఫౌండేషన్. నేనైతే ఐకి ఫౌండేషన్ ఎప్పుడు వేయను.
ఫౌండేషన్ ఎప్పుడు కూడా అంటే చేత్తో రాసిన దానికన్నా ఇద్దరు బ్రష్ కానీ స్పాంజ్ కానీ యూజ్ చేస్తే బాగా వస్తుంది. నాకు ఫస్ట్ నుంచి బ్రష్ అలవాటు. ఒక్క సైడే వేస్తున్నా మీకు డిఫరెన్స్ చూపిద్దామని. నెక్ కూడా వేయండి, నేను తర్వాత వేస్తాను. ఇంత సింపుల్గా నేను ఏ ఫౌండేషన్ చూడలా. ఇప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. దీంట్లో ఏంటంటే ఒక్క పిసర మన కలరే, ఎక్కడి నుంచో బయట నుంచి ఏం తీసుకురాము, మన కలరే కొంచెం బ్రైట్ లుక్ వస్తుంది. చూడండి ఇటు సైడ్. ఫౌండేషన్ అవసరం లేని వాళ్ళు ఇలా కూడా చాలా అందంగా ఉంటుంది. దీంతో ఏంటంటే మనకున్న చిన్న చిన్న మచ్చలు, ఏదైనా అన్ఈవెన్ స్కిన్ ఉంటే కనుక ఫౌండేషన్తో కవర్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఫస్ట్ లేయర్ నుంచి క్లోజ్ అవ్వకుండా వస్తుంది ఫౌండేషన్. ఫైనల్ స్టేజ్ ఇంకా దీని మీద కొంచెం లూజ్ పౌడర్ వేసినామంటే ఇంకా బాగుంటుంది. నేను పౌడర్ వేయటం నాకు అలవాట్లేదు, నేను వేయను. సో ఇదండి డిఫరెన్స్. ఇప్పుడు మనం నెక్కి ఈ సైడ్ కూడా వేసేస్తాను. నెక్ ఏరియాని వదిలిపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక్కసారి ఫౌండేషన్ వేసిన తర్వాత ఐబ్రో పెన్సిల్తోని సెట్ చేసుకోండి. ఇది బాడీలీషియస్ కాదు, ఇవన్నీ కూడా వస్తాయి అనుకుంటా. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి, ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా డార్క్ బ్రౌన్ తీసుకోండి. ఐబ్రో పెన్సిల్ ఎప్పుడు కూడా ఎనీ బ్రాండ్ మీరు తీసుకోండి, కానీ డార్క్ బ్రౌన్ తీసుకోండి, బ్లాక్ తీసుకోకండి. అండ్ ఐ మేకప్ అనేది ఒక పెద్ద స్టోరీ ఇది. ఐ మేకప్ మామూలుగా అయ్యేది కదా చెప్పాలంటే. నేను సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ప్యాలెట్లో కాజల్ పెన్సిల్ ఇది కాటుకు పెట్టేస్తున్నా. నేను ఒకసారి అన్నీ ట్రై చేసినాక ఒక 2-3 నెలలు వాడిన తర్వాత కానీ మీకు చెప్పను. కానీ బిఫోర్ యూజింగ్ ఎనీథింగ్ వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ స్కిన్ టైప్ చెప్పి అన్నీ తీసుకొని వాళ్ళ సజెషన్ తీసుకొని వెళ్ళండి. యూ విల్ ఎండ్ అప్ విత్ హ్యాపీనెస్. సంతోషపడతారు. ఇది ఐలైనర్. అయిపోయింది ఐ మేకప్. ఎలా ఉంది? ఇప్పుడు ఎప్పుడైనా లిప్స్టిక్ వేసుకునే ముందు పైన లిప్ లైనర్ వేసి ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నేను రోజు తయారవడానికి ఎంత టైం తీసుకుంటానని మీరు అనుకుంటారు? 10 minutes, 10 నిమిషాల్లో నేను రెడీ అయ్యి బయటకు వస్తాను. ఇదిగోండి, ఈ ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర 5 షేడ్స్ ఉన్నాయి, 5 బాగున్నాయి. నాకు ఈ 2 సూట్ అవుతుంది అనిపించింది. ఇదేమో న్యూడ్ కలరు, ఎప్పుడైనా ఎవ్రీడే రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇదేమో పార్టీకి బాగుంటుంది. అండ్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. లాంగ్ లాస్టింగ్ అండి లిప్స్టిక్ అయితే. అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్. దట్స్ ఆల్. నా మేకప్ అయిపోయింది. మీకు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంతసేపు. మామూలుగా అయితే ఎవ్రీడే మనం అలవాటైనట్టు ఆనియన్ ఎంతసేపు కట్ చేస్తామండి? కొత్తగా కట్ చేసే వాళ్ళు 5 నిమిషాలు అయితే మనం 30 secondsలో కట్ చేస్తాం. నేను 10 నిమిషాల్లో మొత్తం రెడీ అయ్యి బయటకు వచ్చేస్తాను. ఇది శ్రీశైలంలో కొన్న బొట్టు. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పైన పెట్టుకుంటే మనం కింద కలర్స్ పెట్టుకున్నా లేకపోతే ఎలా రెడీ అయినా ఏం చేసినా అందరి దృష్టి దాని మీదకి పోతుంది. మనకి వాళ్ళకి కూడా ఒక పవిత్రమైన పాజిటివిటీ. సో బాడీలీషియస్ ప్రోడక్ట్స్ సక్సెస్ఫుల్గా చూపించేసాను. ఐఎమ్ సో గ్లాడ్. జస్ట్ నేను ఇందులో వేసి 2 minutes అయింది అంతే. నేను తయారైన క్లిప్ మధ్యలో పెట్టాను అంతే. సో ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వద్దు. పావు టీ స్పూన్, 3 గుడ్లకి చిటికెడు పసుపు, 1/10 ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు. ఇంకా తక్కువే ఉంది, హాఫ్ టీ స్పూన్ కన్నా సరిపడా ఉప్పు. కారం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చిలో కారం ఉంటుంది. హాఫ్ టీ స్పూన్ కారం. అండ్ కొద్దిగా ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్. ఎక్కువ వేయకండి, టేస్ట్ పోతుంది. ఇది ఏంటి, వీటన్నిటి లింక్స్ అట్లాంటివన్నీ నేను ఎప్పటికప్పుడు వాట్సాప్లో పెడుతున్నాను, చాలా యూస్ఫుల్ అని చెప్పి. పెప్పర్ ఉంది, తర్వాత వేస్తాను. మనకి ఆమ్లెట్ వేసి పెట్టిన తర్వాత ఇంతసేపు ఉల్లిపాయలు ఉడకటానికి అవకాశం లేదండి. ఈ ఆమ్లెట్లో రేపొద్దున కూడా మీకు టేస్టీగా ఉండడానికి రీజన్ అదే. ఉల్లిపాయలో ఉన్న వాటర్ ఇట్లా ఎండిపోయినట్టు అవుతుంది. సో దట్ ఆమ్లెట్ టేస్ట్ వస్తుంది. ఆ నీరు ఉంటే ఆమ్లెట్ ఎట్లాగా ఉంటుంది అంటే ఇట్లా సప్పసప్పగా ఎట్లనో ఉంటుంది. ఇట్లా వేగిన తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే ఇందులోనే గొడ్లు కొట్టేసుకొని ఎగ్ పొరటు చేసుకోవచ్చు. కానీ ఆ స్పెషల్ టెక్స్చర్, ఆ స్పెషల్ లుక్, ఒక కొత్త న్యూ రెసిపీ చేశారని మీ ఇంట్లోంచి అప్లాస్ ఎలా రావాలి? ఇప్పటికీ అన్నీ వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 40 seconds అయింది, 1 minute కూడా కాలేదు. కొత్తిమీర వేసేస్తున్నాను.
ఏముందండి, సింపుల్గా ఒక గొడ్డు కొట్టబోసుకునే దానికి ఆమ్లెట్ కోసం ఇంతసేపు అంటే, ఇప్పుడు ఎగ్జామ్లో ద హయ్యర్ మోస్ట్ ర్యాంక్ రావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా అండి? వాళ్ళు పడే కొంచెం కష్టంలోనే ఉంటుంది, జస్ట్ 0.1% ఆ కష్టం ఇది. రెసిపీస్లో మకుటం లేని మహారాణి మీరు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ మీకు మీరు అనుకోవాలి అంటే కనుక రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వాట్ ఎవర్ మీకు వచ్చిందైనా సరే పర్ఫెక్ట్గా అన్కాంప్రమైజ్డ్గా చేయాలి. చాలు. టోటల్ 4 minutes టైం అండి ఉల్లిపాయ ఉడకటానికి. నేను స్టవ్ కట్టేయట్లేను, దీన్ని మారుస్తున్నాను. దీనిలో ఆమ్లెట్లు వేస్తాను. ఎలా ఉంది పెంక? బాగుంది కదా. ఇదిగోండి, ఈ గిన్నెలోకి ఇప్పుడు మనం చేసిందంతా వేసేసుకుంటున్నాను. కింద పెంక వేడెక్కుతుంది, మీకు కనిపించాలని ఇక్కడ పెట్టాను. ఏం లేకుండా వచ్చేయండి. దీన్ని కలిపేయండి. స్పెషల్ ఆమ్లెట్కి స్పెషల్ అది కూడా ఉండాలి కదా. నేను 10 grams బటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. దీన్ని గట్టిగా ఉన్నప్పుడే, ఎక్కువ వద్దు, ఇది ఇట్లా ఉంచేస్తున్నాను మళ్ళీ. ఇదిగోండి ఇట్లా తీసుకుంటున్నాను, ఒక్కొక్క దాంట్లో పట్టేనంత చాలు. మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, ఈ ప్రోడక్ట్ లింక్. 10 ఆమ్లెట్లు అని ఎందుకే అన్నా, ఇంత చిన్న చిన్న ఆమ్లెట్లు వేస్తే 10 అవ్వక ఏమవుతాయి. ఇప్పుడు ఇది పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి. సిమ్ చేస్తున్నాను, మూత పెట్టేద్దాం. ఇవి ఎన్నంటే అన్నీ ఆరామ్సే మనం సర్వ్ చేయొచ్చు. మందం రావద్దు అనుకుంటే, పల్చగా వేయాలనుకుంటే 1 గంట కూడా సరిపోతుంది. మూత పెట్టేస్తున్నాం. మనము ఆయిల్ ఎందుకు తక్కువ వేసానంటే, ఆల్రెడీ మనకు అందులో ఆయిల్ వేసాము ఇందాక, గుర్తుందా? 2 teaspoons, అది సరిపోతుంది. ఈ బటర్ అనేది ఏంటంటే జస్ట్ దాని మీద ఒక మంచి కోటింగ్ కోసం. ఇంకా ఏమైనా కోటింగ్ వేయాలంటే పెప్పర్ లాంటిది ఏమైనా చల్లండి, బాగుంటుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, రాసి పెట్టుకున్నాను ఇట్లాగా. జస్ట్ దీనికి మూత కూడా ఇట్లా ఇచ్చాడు. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను నా వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నా. లైట్గా పెప్పర్ కావాలంటే చల్లుకోండి, వెరీ లిటిల్, ఆ ఫ్లేవర్ కోసం. దీంట్లో కారం అయితే సరిపోనుంది. దీంట్లో మీరు చిన్న చిన్న ఆపం లాంటి దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ పిండితోని రొట్టెల్లాగా, దిబ్బ రొట్టెలాగా చిన్న చిన్న వేసుకోవచ్చు. పిల్లలకి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆమ్లెట్ వేడిగా పెట్టేస్తే ఎలా ఉంటుంది? దీన్నే రెండో స్టవ్ మీద కూడా పెట్టుకొని దందని నేను మొన్న 2 మీద వేసేసాను. 4-5 వచ్చారు సార్ ఫ్రెండ్స్, చక్కగా 2 మీద ఒక 15-20 టక్టక్క సర్వ్ చేసేసాను వేడిగా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం చేయలేనిది ఏదీ లేదు. పన్నీర్ క్యూబ్ ఒకటి కనుక ఉంటే చూడండి, ఎందుకంటే ఆలుగడ్డ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది మనకి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు అన్నీ ఉండే. ఒక్క పన్నీర్ మాత్రం తెచ్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అట్లానే మన బాడీలీషియస్ ప్రోడక్ట్స్, ఇదే మేకప్ నాకు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఆ సన్ స్క్రీన్ కూడా మధ్యలో సన్ స్క్రీన్ ఒకటి మనం 3-4 అవర్స్కి మార్చాలి అంటారు. పైనంగా ఫౌండేషన్ ఉంది కాబట్టి సన్ స్క్రీన్ కూడా చెల్తా. ఈవినింగ్ దాకా ఏం మారుస్తామండి. అదే ఫౌండేషన్ లేకుండా ఓన్లీ సన్ స్క్రీన్ అనుకోండి, అప్పుడప్పుడు కొంచెం తీసుకోవటం పెట్టుకోవటం. ఇవాళ రేపు చాలామందికి ఈ యాక్నే రావడానికి, నల్ల మచ్చలు రావడానికి కారణం సన్ స్క్రీన్ వాడకపోవటం. ముఖ్యంగా టీచర్స్కి వస్తుంది, చెక్ చేసుకోండి. 25-30 years నుంచే మీరు అసలు చిన్నపిల్లలప్పటి నుంచే సన్ స్క్రీన్, మన మాయిశ్చరైజర్లో సన్ స్క్రీన్ ఉండేటట్టు చూసుకోండి. ఆ బాడీలీషియస్ సన్ స్క్రీన్ వాడితే మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదంట. చూడండి, చెక్ చేసుకోండి అన్నీ మీరు ఒక్కసారి. బస్ అయిపోయింది. లోపల ఉన్నాయన్నీ ఉడికిపోయినాయి మనకి. ఓన్లీ పైనంగా ఇది. ఇందులో క్యారెట్ వేయటం ఇట్లాంటి పనులు చేయకండి ప్లీజ్. మన ఫైనల్ ప్రోడక్ట్ నేను కట్టేయట్లేను, మీకోసము రెగ్యులర్ ఆమ్లెట్ ఒక టేస్ట్ చూపిస్తాను. మనకి మిగిలింది కదా కొంచెం ముక్క, అది బటర్ కరిగిపోయింది. మీ దగ్గర ఇంట్లో పన్నీర్ లేదు, ఆలు లేదు, ఏం లేదు, ఉత్త ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు, దాంతో కూడా ఇట్లా ముందు వేయించేస్తే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ రమ చూపించింది ఫస్ట్ టైం అది నాకు. తను ఏం చేసిందంటే పెంక మీదనే ఉల్లిపాయ వేసేసి వేయించేసి ఉప్పు కారం అన్నీ వేసి వేయించేసి కోడిగుడ్లు డైరెక్ట్ పెంక మీద కొట్టేసి కలిపేసింది. ఆమ్లెట్ అయిపోయింది. బాగుంది అది కూడా చాలా. దట్స్ ఆల్.
కట్టేసిన. మీరు కావాలంటే పెప్పర్ చల్లుకోండి. అసలు ఇది పచ్చడిలోకి కానీ రసంలోకి అయితే ఇంకా దద్దరిల్లిపోతుందండి. ఇది ఉత్తగా అన్నంలో ఇట్లాగా మనం విడిగా ఇట్లా తిన్నా బాగుంటుంది. చాలా పొరటు టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఇలా విడిగా తింటానికి కూడా నెక్స్ట్ లెవెల్ అండి. నాకైతే అన్నీ సరిపోయాయి, ఉప్పు కారం ఎక్సెట్రా ఎవ్రీథింగ్. మీకు ఒకవేళ మీ టేస్ట్ ప్రకారం ఉప్పు కారం చెక్ చేసుకోండి. అండ్ ఇది ఆవకాయ ముక్క కూడా అవసరంలా, ఉత్త ఊట మంచిగా కలిపి కొంచెం చిన్న ఆమ్లెట్ ముక్క తీసుకొని, వెల్లుల్లి కూడా ఉంది ఇందులో. సింప్లీ సూపర్. ఇంకా వేరే ఏ కర్రీస్ అవసరం లేదండి. మంచి ఆమ్లెట్, పచ్చడి లేదా ఇలా టమాటా చారు, పక్కనే ఆమ్లెట్. ఇంకా జీవితంలో ఇంకేమైనా కావాలని అనిపిస్తుందా ఎవరికైనా? ఇది కూడా నాకే. ఇంకా దూరంగా పెట్టుకొని తింటాను, నాతో కావట్లే. మీరు చేయండి, ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోకండి. ఒక పని చేయండి, మీకు ఇష్టమైన ఎగ్ రెసిపీ ఏంటో కామెంట్లో చెప్పండి. ఎంతమంది నాతో మ్యాచ్ అవుతారో చూస్తాను. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈరోజు మన రెసిపీ నచ్చినా, నా అటైర్ నచ్చినా, ఏది నచ్చినా కానీ ఒక స్మైల్ చేస్తూ ఒక లైక్ బటన్ నొక్కండి. ఇంకా హ్యాపీగా ఎండ్ అవుతుంది మన డే. మరొక అద్భుతమైన రెసిపీతో కలుస్తాను. బాయ్.